తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ద్వాదశ రాశులకి కూడా మే మాసం ఎలా ఉంటుందో చెప్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి మరి మే మాసం ఎలా ఉండబోతోంది సార్? కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ దశమ స్థానంలో రవి బుధులు ఉన్నారండి. వీరికి మే 14 వరకు ఉంటాడు. సో రవి ఎప్పుడైతే కర్మస్థానంలో ఉద్యోగ స్థానంలో ఉన్నాడో, ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని అనుకునేటువంటి వారికి ఈ మే మాసం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే మే 14 నుంచి ప్రత్యేకంగా. కానీ మే 14 తర్వాత మరి కుజుడు వస్తాడు కదా అక్కడికి. అంటే ఎవరైనా చూడండి, ఇప్పుడు ఆర్మీలో కానీ డిఫెన్స్ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటి కోర్సెస్కి చేయడం కానీ, ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం, లేకపోతే ఫైరీ సంబంధించిన ఉంటాయి చూసారు, అగ్నిమాపక శాఖ, అగ్నిముఖ శాఖ, ఇట్లాంటి వాటిలో సెలెక్ట్ అవ్వడానికి, కొంచెం పవర్ స్థానాన్ని పొందడానికి వీటికి అనుకూలంగా ఉంటుంది వీరికి చెప్పాలంటే. అయితే వీరికి ధనభావంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది చెప్పాలంటే. మధ్యవర్తి కొన్ని ఏజెన్సీస్ ద్వారా జాబ్స్ వస్తాయి సరే. ఈ 3వ అధిపతి అయినటువంటి బుధుడు, 12వ అధిపతి కూడా అయినటువంటి బుధుడు దశమ భావంతో కనెక్ట్ ఉన్నాడు కాబట్టి కొన్ని ఏజెన్సీస్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి. అదేవిధంగా వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక వీళ్ళకి లోన్స్ కూడా లభిస్తాయి. కాకపోతే 12వ తేదీ లోపల బాగుంది, చతుర్థాధిపతి లాభస్థానంలో ఓన్ హౌస్లో ఉన్నందుకు చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ హోమ్ లోన్స్ లభిస్తాయని మనం చెప్పుకున్నాం ఇందాక. హోమ్ లోన్స్ లభిస్తాయి. అండ్ అలాగే కొంచెం కాకపోతే ఏంటంటే ఇక్కడ మన అన్నదమ్ములతోని, అక్కచెల్లెల వరుస వారితోని, లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడం మూలంగా కొన్ని అనవసరమైనటువంటి ఘర్షణలు కూడా వీళ్ళకి ఏర్పడతాయి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. విదేశీ కంపెనీలు ఉన్న రాష్ట్రం కాకుండా, ఉన్న స్టేట్ కాకుండా ఇతర స్టేట్స్లో ఉండే విదేశీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేది కూడా చాలా బలంగా చూపిస్తుంది. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి ఈ బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళతో వివాహ సంబంధాలు కుదిరే యోగం ఇప్పుడు ప్రస్తుతం అయితే గోచారంలో నడుస్తుంది. అదే మే 14 తర్వాత మెడికల్ రంగాలు, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారితో కుదురుతాయి. ప్రత్యేకంగా కొంతమందికి మొదటి వివాహం డిస్టర్బ్ అయింది, సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇష్టపడి వివాహం చేసుకోవాలి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించిన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కొద్దిగా సఫలీకృతం అవుతుంది చెప్పాలంటే. వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన అంశాలు కూడా చెప్పండి సార్, ఎలా ఉంటుంది ఆరోగ్యం వీరికి? ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటానంటే ఇక్కడ కొంతమందికి స్కిన్ రిలేటెడ్ ఉంటాయి చూసారా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి. నర్వ్స్ స్ట్రెస్ అవ్వడం ఇట్లాంటివి కొంచెం ఇస్తుంది. బట్ అంత పెద్ద మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే వీళ్ళకంటే కూడా వీళ్ళ సిబ్లింగ్స్ కొంచెం ఆరోగ్య విషయంలో చూసుకోవాలి. ఎందుకంటే ఈ గురువు షష్టమాధిపతి అయి మీకు 6వ అధిపతి 12లో ఉన్నాడు. ఒక రకంగా 6వ అధిపతి 12లో ఉంటే మంచిదే. కానీ ఇది ఏం చేస్తుందంటే వీళ్ళకి కాకుండా వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళు కొంచెం ఇందాక అన్నాను చూసారా, కొద్దిగా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం ఇట్లాంటివన్నీ. అలాగే వాళ్ళకి కొంచెం ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని రాసుకోవాలి. లేని పక్షంలో అది అనవసరమైనటువంటి వివాదాలకి దారితీస్తుంది. సుబ్రహ్మణ్యుడిని ఎలా విశేషంగా ఆరాధన చేయమంటారు సార్? అంటే సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం అసలు దర్శనం మాత్రం కూడా ఆయన చాలా సంతృప్తి చెందుతారు అని అంటారు. అందుకే నేను చాలా మంది చెప్తుంటాను, జస్ట్ ఫోన్ లో మీరు పెట్టుకోండి, ఉదయం నిద్ర లేచి వెంటనే ఆయన దర్శనం చేసుకోండి. అంటే ఎలా ఉంటాయంటానండి, చిన్న చిన్న విషయాలు మనం చేయడం ద్వారా పెద్ద పెద్ద దోషాలను తగ్గించుకోవచ్చు. కేవలం దర్శనం ద్వారా వాళ్ళకి ఆ రోజు ఏదో యాక్సిడెంట్ యోగం ఉందనుకుందాం, అది పోతుంది, చిన్నదాంతో పోతుంది. చిన్న గీత ఏదో ఎప్పుడైనా సరే వెంట్రుక వాసిలోనే కదండి ఏదైనా మిస్ అయ్యేది. మరి లిటిల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్సెస్ అని అంటే ఎగ్జాక్ట్లీ. అద్భుతం. సో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం చేత కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది ఎప్పటికప్పుడు. ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్ కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి.
ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు, సూర్య భగవానుడు. గోల్డ్కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు అందుకే ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు కానీ రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే, మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్లో, ఓన్ హౌస్లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. అసలు పనికిరావు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతలో 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, ఆ రోజు మనం చేసాం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడు నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి. ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీదకి వేసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మనం
మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ, కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద ఉంటుంది ఎందుకంటే కాబట్టి ఇప్పుడు అది ప్రపంచం అంతా ఒకటైందండి. ఇంతకుముందు వేరు, ఆ. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉంటాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయి ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండి, చండి. చండి ఈజ్ ది బెస్ట్ రెమెడీ. Right. చండి విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.